హాయ్ అందరికీ. ఇవాళటి మన స్టోరీ ఏంటంటే ఒక అడవిలో ఒక పిచ్చుక గురించి తెలుసుకుందాం మనం. అయితే అడవిలో అన్ని రకాల జంతువులు, పక్షులు అన్నీ ఉంటాయి. అప్పుడు అది ఏంటి అంటే ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చాక ఇక అడవిలో పక్షులు, జంతువులు అన్నింటికి కరువైపోతుంది. నీళ్ళు అన్నీ, చెట్లన్నీ ఎండిపోతాయి. ఇక వాటికి పళ్ళు, పొలాలు కూడా కష్టంగా దొరుకుతాయి. ఇక అలా ఒకరోజు ఏమవుతుందంటే ప్రమాదవశాత్తు అడవిలో ఒక నిప్పురవ్వ పడి అడవి మొత్తం కాలిపోతుంది. అలా కాలిపోవడం వల్ల అడవిలో ఉన్న పక్షులు, జంతువులు అన్నీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. కానీ ఒక పిచ్చుక మాత్రం తన చిన్న నోటితో ఎక్కడో నీళ్ళు దూరంలో ఉన్న ప్లేస్లోకి వెళ్ళి దాని నోటితో కొంచెం కొంచెం నీళ్ళు తెచ్చి అడవిని చల్లార్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం, అంటే చుట్టూ ఉన్న పక్షులు మాత్రం, జంతువులు మాత్రం ఈ చిన్న పక్షిని చాలా ఎగతాళి చేస్తాయి. ఇక్కడ ఆ చిన్న ముక్కుతోటి ఎన్ని నీళ్ళని తీసుకొస్తావు, అడవిని ఎలా చల్లార్చుతావు అని ఎగతాళిగా మాట్లాడతాయి. అప్పుడు పక్షి అంటుంది, నేను చిన్నదాన్ని, మీరు నాకన్నా పెద్దవాళ్ళు అని మీకు కూడా తెలుసు. కానీ నేను అడవిని చల్లార్చి మనందరూ బాగుపడేలా, మనకి ఆవాసం ఉన్న చోటును మంచిగా అయ్యేలా చూడడానికి చేస్తున్నాను. కానీ మీరు మాత్రం ప్రయత్నించకుండా పరిగెడుతున్నారు అని సమాధానం ఇస్తుంది. అప్పుడు పక్షులన్నీ సిగ్గుపడతాయి. ఈ చిన్న పక్షికి ఉన్న తెలివి కూడా నాకు లేదే అని బాధపడతాయి. ఇక అన్ని జంతువులు అన్నీ కలిసి వాటి నోటితో నీళ్లు తీసుకొని వచ్చి అడవిని చల్లార్చుతాయి. అప్పటి నుండి అన్ని పక్షులు కలిసిమెలిసి. ఇప్పుడు మనం మరొక రైతు గురించి కథ తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పొలం దున్నుతూ ఉండగా అతనికి ఒక బంగారు బిందె దొరుకుతుంది. ఆ బంగారు బిందెను తెరిచి చూస్తాడు. చూడగానే తనకి దాంట్లో దేవదూత కలిగి ఉంటుంది. ఆ దేవదూత కలిగి ఇలా అడుగుతుంది రైతుని, నీకు ఏం కావాలి బాబు అని అడగగా రైతు ఇలా సమాధానం ఇస్తాడు, నాకు నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, నాకు పంటలు బాగా పండాలి, అందరం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాడు. అప్పుడు దేవదూత ఇలా అంటుంది, అదేంటి నువ్వు ఇలా అడిగావు, నీకు మనులు మాణిక్యాలు ఇవేమీ అవసరం లేదా, నీకు ఆరోగ్యం, పంట అందరూ సంతోషంగా ఉంటే సరిపోతుందా అని దేవుడు అడుగుతాడు. అప్పుడు ఈ వ్యవసాయం చేసే వ్యక్తి ఇలా అంటాడు, అందరం ఆరోగ్యంగా ఉండి పంటలు బాగా పండితే డబ్బు వస్తుంది, అప్పుడు అందరం సంతోషంగా ఉంటాము. అందరం సంతోషంగా ఉండి డబ్బు ఉంటేనే దానికి అర్థం. ఎంత డబ్బు, మనులు, మాణిక్యాలు ఉన్నా సంతోషం, ఆరోగ్యం లేనిది అది వ్యర్థమే కదా అని చెప్తాడు. తనకి ఆ సమాధానంకి దేవదూత మెచ్చుకొని అడిగిన వరాలన్నీ ఇచ్చి వెళ్తాడు. దీని యొక్క అర్థం ఏమిటి అంటే మనం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. సంపాదన మీద పడి ఆరోగ్యాన్ని చెడు చేసుకోవద్దు అని ఈ కథ చెప్తుంది. ఇప్పుడు మనం మరొక చిన్ని కథ తెలుసుకుందాం. అది ఏంటి అంటే ఒక పెద్ద అడవిలో సింహం ఉండేది. ఆ సింహంకి చాలా గర్వం కలిగి ఉండేది. అన్నింటికంటే నేనే పెద్ద జంతువును, నాకే అన్నీ తెలుసు, నా వల్లే ఏదైనా అవుతుంది అన్న అహంకారంతో ఉండేది. ఆ అడవిలో ఉన్న ప్రతి జంతువుని ఆహారంగా చేసుకొని తినేది, గర్జించేది ఎక్కువగా. ఇక తన చుట్టూ ఏ జంతువు వచ్చినా వదిలిపెట్టకుండా చంపి తినేది. అలాగే ఒకరోజు ఆ జంతువు అలా వస్తుండగా దానిని వదలకుండా తినేది. అలా చేస్తూ ఉండగా ఒకరోజు ఏం జరుగుతుందంటే ఒక ఎలుక ఈ సింహానికి కనిపిస్తుంది. ఆ సింహం ఎలుక దగ్గరికి వెళ్ళి ఆహారంగా చేసుకోవాలని చూస్తుంది. అలా చూస్తూ ఉండగా ఎలుక ఇలా అంటుంది, నువ్వు నన్ను విడిచిపెట్టు, నీకు నేను ఏదో ఒక రోజు పెద్ద ఆహారం తీసుకొని వచ్చి నీ ముందు పెడతాను అని మాటిస్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అంత లేదు అక్కడ, ఎందుకంటే నువ్వు చిన్నగా ఉంటావు, నీతో ఏమి పని కాదు, నువ్వే ఇంతున్నావు, నీకు ఇంకా ఒక జంతువు దొరుకుతుంది, నువ్వు దాన్ని నాకు ఆహారంగా ఇస్తావా, అదంతా కాని పనిలే, నువ్వు ముందు నాకు ఆహారంగా అవ్వు అని గట్టిగా అంటుంది. అనగానే
ఎలుక ఇలా అంటుంది, నన్ను నమ్మండి సింహం గారు, నేను ఎలాగైనా మీకు మంచి ఆహారం తీసుకొస్తాను అని అంటుంది. అలా ఒకరోజు వేటగాడు వస్తాడు. వేటగాడు వచ్చాక సింహం మీద వల వేస్తాడు. సింహం వలలో చిక్కుకొని కొట్టుకుంటూ ఉంటుంది. మధ్యాహ్నం వేళ అయినా కానీ సింహం బయటికి వెళ్ళదు. అప్పుడే అక్కడికి ఎలుక వచ్చి ఆ సింహం ఉన్న వలని మొత్తం కొరుకుతుంది. అప్పుడు అర్థమవుతుంది సింహంకి దాని ఆకారం పరిమాణం బట్టి ఏది. మనం ఇంకొక స్టోరీ గురించి తెలుసుకుందాం. అయితే ఒక చిన్న గ్రామంలో అందరికంటే ఎక్కువ జ్ఞానవంతుడు ఉండేవాడు. ఆ జ్ఞానవంతుడి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి, జ్ఞానవంతుడు కదా మీరు, నాకు కూడా మీ జ్ఞానాన్ని కొంచెం ఇవ్వగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే, జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వరు కాబట్టి నువ్వు ఈ పుస్తకం తీసుకొని మంచిగా చదువుకో, నీకు దానంతటా అదే జ్ఞానం వస్తుంది అని జ్ఞాని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే పుస్తకాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి మొదటి పేజీని చదవగానే తనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అప్పుడు అతను ఆ పుస్తకాన్ని తీసి బయటపడేసి, నాకు అవసరం లేదులే, ఇదంతా అయ్యే పనిలా లేదు అని వదిలేస్తాడు. కొన్ని రోజులు గడిచాక తనకి సరిగ్గైన జ్ఞానం లేక అతను చాలా కోల్పోతాడు. అప్పుడు ఒకసారి అయితే ఈ పుస్తకాన్ని చదువుదాం, దాంట్లో ఏముందో నేను చూడకుండానే ఎలా అనుకుంటాను అని ఒకసారి పుస్తకం చదవడం మొదలు పెడతాడు. ఇక అతను పుస్తకం చదవడం మొదలు పెట్టాక తనకి అసలైన జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు జ్ఞాని దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, అయ్యా నన్ను క్షమించండి, నేను మీ జ్ఞానిని కొంచెం ఎగతాళి చేయడానికి అలా అడిగాను కానీ జ్ఞానం అనేది మన సొంతంగా ఉంటేనే వస్తుంది, అది ఎవరి దగ్గర నుండి ఆశించినా రాదు, కొన్ని పుస్తకాల నుండి వస్తుంది, కొంత లోక జ్ఞానం నుండి వస్తుంది అని అంటాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? జ్ఞానం అనేది పుస్తకాల నుండి లేదా బయట సమాజంలో జరిగే వాటి వల్ల వస్తుంది. మనం మంచి రామయ్య అనే స్టోరీ గురించి మళ్ళొకసారి తెలుసుకుందాం. అయితే ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఎలా మాట్లాడేవాడు అంటే తీయగా అందరికీ చక్కెర పూసినట్టుగా మాట్లాడేవాడు. అతన్ని చూసి అందరూ సంతోషించేవారు. అయితే అతనికి ఆ మాట్లాడడం అనేది పుట్టుకతో వచ్చింది. ఇక అతనిలాగా ఎవ్వరూ మాట్లాడలేరు అన్నట్టుగా అనిపించేది. ఇక ఒకరోజు ఆ ఊరికి పెద్ద సమస్య వస్తుంది. పెద్ద సమస్య వచ్చాక అందరూ కలిసి ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆ గ్రామంలోకి పెద్దవాడైన అంటే తీయగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు కాబట్టి రామయ్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే రామయ్య ఇలా అంటాడు, మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ నేను చేసే స్తోమత మాత్రం నాకు లేదు అని చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు ఊర్లో వారందరూ ఇలా అంటారు, ఇక ఇతను మాట్లాడే మందమే ఏమి చెయ్యడు, అన్నీ కోతలు కోస్తాడు, కోతల రాయుడు అంటూ వెక్కిరిస్తారు. అప్పుడు రామయ్య ఆ విషయం తెలుసుకొని ఇలా అంటాడు, తీయగా మాట్లాడడం, చక్కెర పోసినట్టు మాట్లాడడం అంటే అది అలా కాదు అండి, ఎందుకంటే మాట్లాడడం మంచిగా మాట్లాడితే ఎవరి మనసు నొప్పించుకోకుండా ఉంటుంది అని ఆ విధంగా మాట్లాడుతాను అంతే. మనం ఒకరితో మంచిగా మాట్లాడితే అది ఎప్పటికైనా మంచి చేస్తుంది, కానీ చెడుగా మాట్లాడితే మాత్రం అది ఒకరి మనసు నొచ్చుకునేటట్టుగా ఉంటుంది అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ కూడా అవును నిజమే, అతను మనతో మంచిగా మాట్లాడితే చక్కెర పోసినట్టుగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాం, అదే అతను మనతో చెడ్డగా మాట్లాడితే చాలా బాధపడే వాళ్ళం కదా అని అనుకుంటారు. ఇక ఊరిలో వారందరూ కలిసి ఆ ఊరికి ఉన్న సమస్యని తీర్చుకుంటారు. మనం ఇంకొకటి నార్మల్గా ఊరిలో జరిగే ముచ్చట్ల గురించి తెలుసుకుందాం. అయితే అది ఒక చిన్న గ్రామం ఉంటుంది. చిన్న గ్రామంలో అందరూ ఎప్పటికీ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు అక్కడికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ చూడ్డానికి కొంచెం పొట్టిగా ఉంటుంది. అప్పుడు ఆమె ఉన్నంతసేపు అందరూ అమ్మలక్కలు కూర్చొని బాగానే మాట్లాడుకుంటారు. ఆమె వెళ్ళగానే ఇక మొదలు పెడతారు, చూసావా ఎంత పొట్టిగా ఉందో అని ఎగతాళి చేస్తూ సూటిపోటి మాటలతోటి ఒకరి మీద ఒకరు పెట్టి అంటూ ఉంటారు. అలా మరొక రోజు ఒక ఆమె చాలా పొడుగు ఉంటుంది. ఆమె అక్కడికి రాగానే
వీళ్ళు అంటారు, ఏంటి అంత పొడుగున్నావు, అయినా అమ్మాయిలు నార్మల్గా పొట్టిగుంటేనే అందంగా ఉంటారు అని అంటారు. ఇక మరుసటి రోజు ఒక బక్కగా ఉన్న అమ్మాయి వస్తుంది. అప్పుడు వాళ్ళు అంటారు, అమ్మాయిలు చూడ్డానికి బక్కగా ఉంటే గలీజ్గా కనిపిస్తారు, అస్సలు బాగోరు అని అంటారు. అన్నాక మరొక రోజు లావుగా ఉన్న అమ్మాయి వస్తుంది. అప్పుడు వీళ్ళే అంటారు మళ్ళీ, అమ్మాయిలు లావుగా ఉంటే చెండాలంగా కనిపిస్తారు, అస్సలు బాగా కనిపించరు, అసలు అమ్మాయిలు దిష్టి బొమ్మలా అస్సలు ఉండకూడదు, స్లిమ్గా అందంగానే ఉండాలి అని అంటారు. ఇక నెక్స్ట్ డే మళ్ళీ అందరికీ తెలిసిపోతుంది ఈ మాటలు అన్నీ. వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా మంచి అందమైన శరీరంతో కలిగి ఉండరు. అదే మనసులో పెట్టుకొని ఉండాలి అని ఈ కథ చెప్తుంది. ఎవరైనా మనిషిలో లోపాలు ఉండడం అది న్యాచురల్, అంతేగాని ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుకుంటారు, లేనప్పుడు ఒకలాగా మాట్లాడుకుంటారు అని ఈ కథ చెప్తుంది.